ఈ వీడియోను మీకు సమర్పిస్తున్నవారు కిసాన్ ఫ్యాషన్ మాల్. త్రిలోకాలను పవిత్రం చేసే గంగను జాహ్నవి అంటారు. ఎందుకు? ఒక మహర్షి ఆగ్రహం నిజంగా గంగా ప్రవాహాన్ని ఆపగలిగిందా? లోకక్షేమం కోసం అవతరించిన గంగకు శిక్ష ఎందుకు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా సాగే అనగనగాలోని నేటి కథనమే ఒక ఆగ్రహం, ఒక క్షమ, ఓ పునర్జన్మ. ఇవన్నీ ఏకమైనప్పుడు పుట్టిన పవిత్ర నామం జాహ్నవి. అనగనగా అది సత్యయుగంలోని ఒక పావన సమయం. హిమాలయాల ఒడిలో ఋషుల తపస్సుతో నిండిన ఒక మహర్షి ఆశ్రమం. అక్కడ యజ్ఞాగ్ని ఎగసిపడుతోంది. మంత్రోచ్చారణలు ఆకాశాన్నంటుతున్నాయి. ఆ ఆశ్రమాధిపతి మహాతపస్వి జహ్ను మహర్షి. జహ్ను మహర్షి తపస్సు అగ్నిలా కఠినం, అతని ధర్మం వజ్రంలా స్థిరం. కానీ అదే హృదయంలో కరుణ కూడా గంగలా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ సమయంలో దేవలోకం నుండి భూమిపైకి దిగివస్తున్న గంగాదేవి భగీరథుణ్ణి అనుసరిస్తూ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఆ సమయంలో గంగాదేవి ఆత్మవిశ్వాసంతో, నేను లోకాలను పవిత్రం చేసేందుకు వస్తూ ఉన్నాను, నా ప్రవాహాన్ని ఇక ఎవ్వరూ ఆపలేరు అంటూ ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ఉద్ధృత ప్రవాహం మార్గమధ్యంలో జహ్ను మహర్షి ఆశ్రమం చేరింది. యజ్ఞవాటికను ముంచెత్తింది. హోమగుండాలు నీటిలో కలిసిపోయాయి. ఈ దృశ్యంతో జహ్ను మహర్షి కోపం కట్టలు తెంచుకుంది. జహ్ను మహర్షి ఆగ్రహంతో, ధర్మాన్ని కాపాడే యజ్ఞాన్ని భంగపరచడం ధర్మమా? ఎంత పవిత్రమైనదైనా నియమం లేకుండా ప్రవహిస్తే అది విధ్వంసమే అంటూ ఒక్క క్షణంలో తన తపోశక్తితో మొత్తం గంగను తాగివేస్తాడు. ప్రపంచం మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దమైపోతుంది. ప్రవహిస్తున్న జీవనధార ఆగిపోయింది. గంగ లేని లోకం ప్రాణం లేని శరీరంలా మారిపోయింది. ఈ సంఘటనతో దేవతలు, ఋషులు కలిసి జహ్ను మహర్షి వద్దకు పరుగులు తీస్తూ వస్తారు. ఓ మహర్షి, మహర్షి, గంగ లోకక్షేమం కోసం అవతరించింది. మీ కోపం ధర్మానికి అడ్డంకి కాకూడదు. దయచేసి గంగను విడుదల చేయండి అంటూ ప్రార్థిస్తారు. ఆ సమయంలో జహ్ను మహర్షి కళ్లల్లో కోపం తగ్గింది. హృదయంలో కరుణ వికసించింది. అవును దేవతలారా, ఋషులారా, నియంత్రణ లేని శక్తి ప్రమాదకరం. కానీ లోకాల మేలు కోసం నేను ఆమెను తిరిగి ప్రసాదిస్తాను అంటూ శాంతిస్తాడు. అప్పుడు తన కుడి చెవి నుంచి గంగను విడుదల చేస్తాడు. ఆ క్షణంలో గంగ వినమ్రంగా మహర్షితో ఇలా అంటుంది: ఓ మహర్షి, మీరు నాకు పునర్జన్మనిచ్చారు. ఇప్పటి నుంచి నేను మీ పుత్రికలా భావించబడతాను. ఆ సమయంలో దేవతలు కూడా గంగను ఉద్దేశించి ఈ విధంగా పలుకుతారు: గంగ, ఇకపై నీవు కేవలం గంగ మాత్రమే కాదు, జాహ్నవి. జహ్ను మహర్షి నుంచి పునర్జన్మ పొందిన పవిత్ర నది నీవు. అలా జాహ్నవి అనే పేరు కేవలం ఒక సంబోధన కాదు, అది ఒక సందేశం. వైశాఖ శుక్ల సప్తమి నాడు గంగోత్పత్తి జరిగింది. అందుకే వైశాఖ శుక్ల సప్తమి నాడు గంగలో స్నానం చేస్తే పాపాలు నశిస్తాయి, పితృదేవతలు తృప్తి చెందుతారు, ఆత్మశుద్ధి కలుగుతుంది, అఖండ పుణ్యఫలం లభిస్తుంది. ఇది ఓ ఆగ్రహం, ఓ క్షమ, ఒక పునర్జన్మ. ఇవన్నీ ఏకమైతే పుట్టిన పవిత్ర నామం జాహ్నవి. ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే: అహంకారం ఉన్న శక్తి వినయంతో మారాలని, కోపం ఉన్న ఋషి కరుణతో లోకాన్ని కాపాడాలని, పునర్జన్మ అనేది కేవలం శరీరానికి కాదని స్వభావానికి కూడా కావాలి. ఇలా ప్రతి ఉదయం ఓ పురాణ కథనం, సూటిగా, స్ఫూర్తిమంతంగా, సామాజిక సందేశంగా, ధర్మం చెప్పే కథల సబడి, జ్ఞానం చెలరేగే కథన ఒరబడి, ప్రతి ఉషోదయానికి ఊరటనిచ్చే ఊసులై, మనసుకు మాధుర్యమిచ్చే మాటలై, అనగనగా అంటూ మళ్లీ రేపు పలకరిస్తుంది మీ వేటు న్యూస్.